నేటి దైవ వాక్కు కీర్తనలు 145 మొదటి వచనం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. రాజైన దావీదుకు తన పరలోకపు రాజు పరలోకంలో ఉన్నాడని తెలుసు. దేవుని స్తుతించాలని చాలా గట్టి తీర్మానం తీసుకున్నాడు. ఈ 2 వచనాల్లో చూస్తే నొక్కి మళ్ళీ మళ్ళీ చెప్పడం చూస్తున్నాం. మన పరిస్థితులన్నీ ఎలాంటివైనా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, వ్యాధి అయినా, సౌకర్యం ఉన్న, ఇబ్బంది ఉన్న, ఆనందమైన, దుఃఖమైన ప్రతిదినము దేవుని స్తుతించాలని తీర్మానం తీసుకుంటున్నాడు. వాక్యం ధ్యానిస్తున్న మనము ఎలా తీర్మానం తీసుకుంటున్నాం? మన సృష్టికర్త గురించి ఎంతవరకు తెలుసుకొని ధ్యానిస్తున్నాం అన్నది చాలా జాగ్రత్తగా ఆలోచించి తీర్మానం తీసుకోవాలి. దావీదు రాజు అయితే ప్రతి విషయంలో, అనగా కష్టము లేదా నష్టము ఏదైనా కూడా స్తుతించడమే నా విధి అనుకున్నాడు. అందుకే 1 తెస్సలోనికయ 5:18 పౌలు గారు అంటారు, జీవితంలో అన్ని పరిస్థితులు వస్తాయి, కావున అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటున్నాడు. దేవునికి అన్ని వేళలయందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి లేదా అలవాటు చేసుకోవాలి. కొన్ని విషయాల్లో దేవుని సంకల్పాలను మనకు తెలియకపోవచ్చు. స్తుతి చెల్లించడంలోనూ, ఆయనను ప్రార్థించడంలోనూ దేవుని చిత్తాన్ని కనుగొంటాం. కావున దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి దావీదు రాజు వలె తీర్మానం తీసుకొని మనము కూడా నిత్యము ప్రభువునకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుదుముగాక. ఆమేన్.